మిమ్మల్ని అరవింద్ గారు అంత ఇష్టపడడం పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్సా అండి? పెంట్ హౌస్ చెప్పాను కదండి, వీళ్ళందరికీ పెంట్ హౌస్ కావాలి, నేను ఇస్తున్నాను ఆయనకి పెంట్ హౌస్ నా మనసులో. ఓకే, ఇప్పుడు వెరీ ఫ్లాటర్డ్ అండి, వెరీ ఫ్లాటర్డ్. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా ఇదైంది, ప్లస్ దాంట్లో ఇప్పుడు మీరు టాపర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు? దేని గురించి? సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు మామూలుగా ఇన్స్టాలో బాగా ఫేమస్ కదా, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు అన్న? న్యూస్ ఓ నా గురించా లేకపోతే జస్ట్ ఇన్ జనరల్? ఏం ఒపీనియన్స్ ఉంటాయండి, ఇష్టం వచ్చింది రాసుకుంటారు, చేసుకుంటారు, తప్పదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. సో అంతేమి ఒపీనియన్స్ లేవు నాకు, అసలు ఆలోచించను. నా గురించి ఏమైనా అంటే అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం అలాంటివి జరుగుతాయి, కానీ మీరు దేని గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు. సో నేను కూడా రౌండ్ తిరిగి ఆన్సర్ ఇస్తున్నాను. సో నిహారిక, లైక్ అంటే మీరు నిహారిక, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు లైక్ యూ వర్ ఏ పార్ట్ ఆఫ్ మెనీ తెలుగు మూవీ ప్రమోషన్స్. సో ఇప్పుడు మీరు యూ ప్రమోటింగ్ యువర్ ఓన్ ఫిలిం. సో హౌ ఇస్ దట్ ఫేస్, లైక్ హౌ ఆర్ యూ ప్రాసెసింగ్ దట్? వెరీ ఫుల్ సర్కిల్ మూమెంట్ అండి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినప్పుడు, ఒక థియేటర్లో కూర్చొని చూసినప్పుడు, ఐ ఫీల్ లైక్ నేను చూసిన హీరోయిన్స్ ఆర్ ద లీడ్ యాక్ట్రెసెస్ నెవర్ లుక్ లైక్ మీ. సో ఐ నెవర్ ఫెల్ట్ రిప్రజెంటెడ్ ఆన్ స్క్రీన్. లేకపోతే నా అంత సీన్ లేదనుకునేదాన్ని. సో ఇట్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ దట్ ఐవ్ నెవర్ డ్రెమ్ట్ కమ్ ట్రూ. అంటే నేను గెడ్లో నడవలేపానండి. సో no, నేను ఆయన టాప్ గన్లో ఇన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ, బికాజ్ వెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్. సో దెర్ వాజ్ దట్ కనెక్షన్ అనమాట. అండ్ అంటే మా మధ్య పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బాగోదండి కొంచెం. నేను అడిగానా మీరు మీ వైఫ్తో ఏం మాట్లాడుకుంటారని? నేను చెప్తాను. నేను అడగలేదని నేను చెప్తున్నాను. అడిగినా చెప్తాను. ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా అండి? నెవర్ సే నెవర్ అంటారండి. ఆ గడ్డి గురించి చెప్పు. గడ్డి స్టోరీ అయిపోయింది మామ. విజయ్ మీరేం చెప్పలే మ్యామ్. ఏం చెప్పాలండి? టామ్ క్రూజ్ అంటే అతను చెప్పాను కదా, నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగోదండి మరి. ఇది ఓకే ఓకే ప్రొఫెషనల్ క్వశ్చన్స్ ఓన్లీ. సో తను ఏమైనా నెక్స్ట్ మూవీలో ఏమైనా ఆఫర్ అలా నన్నే పెట్టేసుకుంటా అన్నారండి. ఓకే, నా డేట్స్ అడిగితే నేను రేపు కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే. ఓకే, ఎందుకని. నిహారిక, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఐవ్ సీన్ యువర్ పెరుసు, చాలా బాగుంది. అండ్ వెన్ కంపేర్ టు పెరుసు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అండ్ మీ కెరీర్ చాలా యూనిక్ వేలో వెళ్తుంది. మొన్న చూస్తే టామ్ క్రూయిస్ గారు ఫిలిం, నేను మీ రీల్లే ఎక్కువసార్లు చూసాను ఆయన ఫిలిం కంటే. సో అది నాకు ఒక చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది, మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది? అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయినా ఏమైనా రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చాలా షూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్. బికాజ్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు. అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు, మరీ అసలు ఏమి రాదు జోకింగ్, నాకు ఏం రాదు కదా మా అమ్మ. సో సేమ్ యూనో. నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా, ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు. సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు.
I just felt like the story fit in with నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. తింగర్ అని చెప్పారు కదా, కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగరగా ఉంటుంది. అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి. మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా, మిషన్ ఇంపాసిబుల్, టామ్ క్రూజ్. ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్సులు ఉన్నాయా మీ సినిమాకి? ఎవరు? టామ్ క్రూజ్ అండి. అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్కి, కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు. ఓకే టామ్ అని. భయ్యా నీకు నాకు కాదు, టామ్ భయ్యా. సో నో అండి. ఐ యూ సీరియస్లీ ఆస్కింగ్ మీ? ఐ హోప్ యా. ఓకే. ఓకే. అండ్ ప్రియదర్శి గారితో, రాగ్ మయూర్ గారితో అండ్ ప్రసాద్ బెహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు స్టార్స్ ఇక్కడ. I'm a huge Darshi fan. I think he's a fantastic actor అని చెప్పమని చెప్పాడు. సో అందుకనే ఫస్ట్ డే ఫినిష్ చేస్తున్నాను. బట్ నో, హీస్ ట్రూలీ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్. రాగ్, విష్ణు, ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు. బట్ మేబీ ఇంకా 10 రెట్లు ఎక్స్ట్రా తిక్క. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇది నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. తెలుగు అమ్మాయినే కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి. ఐఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని. అండ్ నా డైరెక్టర్, ఐ థింక్ ఐ కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీబడీ బెటర్. విజయ్ గారిని అడిగాను నేను, ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు తింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి, అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా, నాకేం చెప్పాలో తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా, సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు బనివాసు సార్, భాను ప్రతాప్ సార్, కళ్యాణ్ సార్ అండ్ సోమరాజు సార్ ఫర్ taking this gamble. మీది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు, ఎందుకంటే గుర్తుంది స్టిల్. నాకు విజయ్ 5 ఆప్షన్లు ఇచ్చాడు. నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీది పెట్టాను, ఎందుకంటే నేను అప్పటికి ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. పెట్టగానే ఈఎంఐ ఇంక హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపో నువ్వు అని చెప్పి నన్ను రూమ్ నుంచి పంపించేశారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి. అసలు సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు. ఒకసారి కాళ్ళు లేపుతారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి? థ్యాంక్ యూ. ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు. కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే, అబ్బాయి ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు అయ్యా, నీకు పని అయిపోద్ది 100%, నీకు కదా నాకు తెలుసు కదా, వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన. సో 100% పెంట్ హౌస్ మీరు నాకు ఏం అవసరం లేదు, నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు. ఓకే, సో వావ్, ఐ డిడ్ నో దిస్. ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు హిమ్. సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దట్ ఐ కెన్ డూ దిస్. వీళ్ళందరూ ఫ్రాడ్స్ అనమాట సార్. ఇప్పుడు దాకా నేనే పెట్టాను అని అందరు చెప్పారు. ఇక్కడికి వచ్చినాక నిజం చెప్తున్నారు అందరూ. ఓ ఓకే, ఇంకా 20 రోజులు ఉంది స్కెడ్యూల్, నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టున్నాను, తీసుకుంటారా?